స్టడీస్ చదవడానికి వాళ్ళు రేపు చేయడానికి కూడా చాలా మంది కష్టపడతారు. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టుగా చేస్తే వాళ్ళ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం కూడా ఒక క్లాస్లో ఫస్ట్ రావాలి ఇలాంటివి చేస్తే నా మైండ్. గర్ల్స్ నుంచి అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ పడితే సిక్స్త్ సెవెంత్ చేస్తే వాళ్ళు ఇంకా మనం ఎప్పుడు ఒక పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ని మార్చాలి అంటారు. కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్లోనే వెళ్ళాలి. అలాంటప్పుడే మన క్లాస్లో మనం జరిగే దానికి మీద దృష్టి పడతాం, మనకి ఫస్ట్ ర్యాంక్ వస్తాయి, మనకి ఏది ఎక్కువగా చేయాలి, మన ఫ్యూచర్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ ఏం హెయిర్ స్టైల్, డ్రెస్సెస్ ఎలా తయారైంది, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసి ఉపయోగపడే పాజిటివ్ థింకింగ్తో ఉన్నాం మనందరం. ఓకే సార్, థ్యాంక్ యూ. క్లాస్లో క్లాస్ ఫస్ట్ అండి క్లాస్ ఫస్ట్ రెగ్యులర్గా క్లాస్ ఫస్ట్ రెగ్యులర్గా ఇంకా బాయ్స్ అనుమానం బాయ్స్ వెరీ గుడ్ నాన్న సిడౌన్. ఓకే వెరీ గుడ్ సిడౌన్. క్లాస్ ఫస్ట్ గురించి ఒక పాయింట్ చెప్తాను. లైఫ్లో క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళు ఓకే, వాళ్ళకి చాలా మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, ఎక్కువ టైం చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వచ్చేస్తుంది. క్లాస్లో అందరికీ క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవడం సాధ్యమా? సాధ్యమా? ఎస్ ఆర్ నో? ఎస్. నో అనే వాళ్ళంటే మళ్ళీ నా అవగాహన మేరకు ఇట్స్ ఎ నో. ఎందుకు క్లాస్లో అందరికీ క్లాస్ ఫస్ట్ రావడం అనేది జరగని విషయం. ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్ పవర్ వేరు వేరుగా ఉంటుంది. ఒకరికి టాప్ పవర్ ఉంటుంది, ఇంకొకరికి వేరే పవర్ ఉంటుంది. వాళ్ళ పవర్ ఉండదు అనడానికి లేదు. ఓకే, ఇప్పుడు మ్యాంగో ట్రీ ఉంది అనుకోండి, మ్యాంగోస్ వస్తాయి. యాపిల్ ట్రీ నుంచి సపోటా, అదే మ్యాంగో ట్రీ నుంచి కుళ్ళిపోయిన మ్యాంగో వచ్చింది అనుకోండి, మీరు హ్యాపీయా? అదే యాపిల్ ట్రీ నుంచి కుళ్ళిపోయిన యాపిల్ వచ్చింది అనుకోండి, హ్యాపీయా? అదే సపోటా చెట్టు నుంచి కుళ్ళిపోయింది వచ్చినాయి అనుకోండి, హ్యాపీయా? కన్సిడర్ యూ. మన పేరెంట్స్ ఉంటారు కదా, మీరు అస్తమానం క్లాస్ ఫస్టే వచ్చేయాలని ఆలోచించే ధోరణి కొంతమందికి ఉంటుంది. కానీ పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసా? మీరు మిమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారా లేదా? అర్థమైందా? అంటే మీరు చదవగలిగినంత మీరు చదువుతున్నారా లేదా అనేది ప్రశ్న. అర్థమవుతుందా మీకు? మీరు చదవగలిగినంత మీరు చదువుతున్నారా లేదా అనేది ప్రశ్న. అంటే టైం వేస్ట్ చేసుకోకుండా, వేరే వేరే విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చక్కగా శ్రద్ధ పెడుతున్నారా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ శ్రద్ధ పెట్టడం అనేది ఒకటి వచ్చింది అనుకోండి, మీరు క్లాస్ ఫస్ట్ రానట్లుగా సెకండ్ వస్తే మీరు లైఫ్లో ఎక్కడో చోట సక్సెస్ అయిపోతారు. అర్థమవుతుంది అందరికీ? టు బీ సక్సెస్ఫుల్ మిమ్మల్ని మీరు కంప్లీట్గా ఉపయోగించుకోవాలి. ఫుల్ స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోవాలి. ఎప్పటికప్పుడు నేర్చుకోవడంలోనే శ్రద్ధ పెట్టాలి. లైఫ్ ఇస్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. నేను ఇక్కడికి వచ్చాను, నేను నా కాలేజ్లో నేర్చుకునే దానికి నా వెనకాల మా డాక్టర్స్, వెనకాల నా జూనియర్స్ చేస్తున్న ప్రాక్టీస్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను నా హాస్పిటల్కి డాక్టర్స్ని పిలవడానికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. ఎందుకంటే వాళ్ళు కొత్తవి మనకి నేర్పిస్తారు. అర్థమైందా? ఎప్పటికప్పుడు కూడా నేర్చుకోవడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు చదువుకుంటే చాలా పెద్దయ్యాక చదవక్కర్లేదు, దీన్ని చదువు కింద చూడకండి, నేర్చుకునే ప్రాసెస్ కింద మాత్రమే చూడండి. అర్థమైందా? నేర్చుకోవడం అనేది నెవర్ ఎండింగ్. అదొకటి గుర్తుపెట్టుకొని షైన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.